వివాన్ ఒక విచిత్రమైన కాంట్రాక్ట్ సైన్ చేశాడు. ప్రతి రాత్రి 3 గంటల 13 నిమిషాలకి అతని జ్ఞాపకాలు రీసెట్ అవుతున్నాయి. కానీ ఎవరో బయట నుంచి ఈ సిస్టమ్ని చూస్తున్నారు. ల్యాప్టాప్ స్క్రీన్ ఆఫ్ అయిన తరువాత గది మళ్లీ చీకటితో నిండిపోయింది. వివాన్ కుర్చీలో కదలకుండా కూర్చున్నాడు. అతని చెవుల్లో ఇంకా ఆ ఒక్క మాట తిరుగుతోంది. అన్నా! ఆ స్వరం చాలా దగ్గరగా వినిపించింది. గదిలో ఎవరూ లేరు. కాని ఆ పిలుపు నిజమే. అతని గుండె నెమ్మదిగా బలంగా కొట్టుకోవడం మొదలైంది. వివాన్ మెల్లగా తల తిప్పి గడియారం వైపు చూశాడు. డిజిటల్ స్క్రీన్ మెరిసింది. 3 గంటల 14 నిమిషాలు. సమయం ముందుకు కదిలింది. కాని అతనికనిపించింది ఏదో ముగిసింది, మరేదో ప్రారంభమైంది. అతను ల్యాప్టాప్ వైపు చూశాడు. అది పూర్తిగా ఆఫ్ అయింది. వివాన్ జాగ్రత్తగా మూతను మళ్లీ తెరిచాడు. స్క్రీన్ వెలిగింది. డెస్క్టాప్ మీద కొత్త ఫోల్డర్ కనిపించింది. ప్రోటోకాల్ లాగ్స్. అది ముందొక్కడ లేదు. వివాన్ ఫోల్డర్ ఓపెన్ చేశాడు. లోపల అనేక ఫైళ్లు ఉన్నాయి. లాగ్సున్నా 1, లాగ్సున్నా 2, లాగ్సున్నా 3, లాగ్సున్నా 4. తేదీలు వేర్వేరు, కాని సమయం ఒకటే. ఉదయం 3 గంటల 13 నిమిషాలు. అతను లాగ్సున్నా 1 ఓపెన్ చేశాడు. వీడియో ప్లే అయింది. అందులో వివాన్ తనే ఉన్నాడు. కెమెరా ముందు కూర్చుని మాట్లాడుతున్నాడు. వీడియోలోని వివాన్ నవ్వుతున్నాడు. ఇది ప్రోటోకాల్ డే 1. మనం జ్ఞాపకాలను తొలగించగలమా అనే ప్రయోగం. ప్రస్తుత వివాన్ స్క్రీన్ వైపు చూస్తూ గట్టిగా ఊపిరి పీల్చుకున్నాడు. వీడియోలో మరో స్వరం వినిపించింది. కెమెరా బయట ఎవరో మాట్లాడుతున్నారు. వివాన్, ఇది సురక్షితమేనా? వీడియోలోని వివాన్ సమాధానమిచ్చాడు. అంజలి, నువ్వు నన్ను నమ్మాలి. వివాన్ ఒక్కసారిగా వీడియో పాజ్ చేశాడు. అంజలి పేరు మళ్లీ వినిపించింది. అతని కళ్ల ముందు కొన్ని జ్ఞాపకాలు మెరిపించాయి. ఆసుపత్రి కారిడార్, వర్షం, కాగితం మీద సంతకం. అతను లాగ్ 2 ఓపెన్ చేశాడు. ఈసారి వీడియోలోని వివాన్ కాస్త ఆందోళనగా కనిపించాడు. డే 23. రీసెట్ పనిచేస్తోంది. కాని కొన్ని స్వరాలు ఇంకా మిగిలిపోతున్నాయి. వీడియోలోని వివాన్ నేరుగా కెమెరా వైపు చూశాడు. భవిష్యత్తులో ఇది చూస్తున్న వివాన్, ఒక విషయం గుర్తుపెట్టుకో, అంజలిమి నమ్ము. వీడియో ఒక్కసారిగా గ్లిచ్ అయింది. స్క్రీన్ మీద కొత్త టెక్స్ట్ కనిపించింది. ఎక్స్టర్నల్ యాక్సెస్ డిటెక్టెడ్. వివాన్ గట్టిగా లేచాడు. ఎవరైనా సిస్టంలో ఉన్నారా? ఆ సమయంలో అదే స్వరం మళ్లీ వినిపించింది, చాలా మృదువుగా. వివాన్! ఈసారి అతను వెంటనే వెనక్కి తిరిగాడు. గది చివర్లో ఒక నీడ కదిలినట్టుగా కనిపించింది. లైట్ మళ్లీ ఫ్లికర్ అయింది. వివాన్ మెల్లగా అక్కడికి నడిచాడు. కాని ఎవరూ లేరు. అప్పుడే ఫోన్ మళ్లీ వైబ్రేట్ అయింది. స్క్రీన్ మీద ఒక నోటిఫికేషన్ మెరిసింది. అన్నోన్ మెసేజ్. వివాన్ వెంటనే ఫోన్ తీసుకున్నాడు. మెసేజ్ ఓపెన్ చేశాడు. ఒక్క లైన్ మాత్రమే ఉంది. నీకు గుర్తొచ్చే ముందు వాళ్ళు నిన్ను మళ్ళీ రీసెట్ చేస్తారు. వివాన్ శరీరం గట్టిగా మారింది. వాళ్ళు. అతను వెంటనే ల్యాప్టాప్ వైపు చూశాడు. స్క్రీన్ మీద కొత్త టైమర్ కనిపించింది. టైమర్ మళ్లీ కౌంట్ డౌన్ మొదలుపెట్టింది. 3 గంటల 13 నిమిషాల 27 సెకండ్లు. కాని ఈసారి సమయం వెనక్కి కాదు, ముందుకు కదులుతోంది. స్క్రీన్ మీద ఒక కొత్త వాక్యం మెరిసింది. మెమరీ రీసెట్ స్కెడ్యూల్డ్. వివాన్ కళ్ళు పెద్దవయ్యాయి. అతని ఫోన్ మళ్లీ వైబ్రేట్ అయింది. కొత్త మెసేజ్. పారిపో.